నమస్కారం, నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. అదే పెసరట్టుని నార్మల్గా మూంగ్ నానబెట్టి చేస్తూ ఉంటారు, కానీ నేను దాన్ని స్ప్రౌట్స్ లాగా చేశాను. అందుకే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి పెసరట్టు చేసుకోవడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా? పెసరట్టు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 1.5 కప్ పెసలు అంటే మూంగ్ అండి, 4 గ్రీన్ చిల్లీస్, 2 టేబుల్ స్పూన్స్ రైస్, 1.5 టీ స్పూన్ సాల్ట్, 2 ఇంచ్ జింజర్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నాం కదండి, అవి వాటర్ వేసి ఒక ½ అన్ అవర్ ఇలా నానబెట్టండి. ఈ మూంగ్ని 8 అవర్స్ నానబెట్టి వాటర్ తీసేసి పెట్టుకుంటే కొంతసేపు తర్వాత ఇలా స్ప్రౌట్స్లా అవుతాయండి. మనం వెంటనే చేసుకోవాలి అనుకుంటే 8 అవర్స్ అయిన వెంటనే కూడా పెసరట్టు వేసుకోవచ్చు, కానీ ఇలా స్ప్రౌట్స్తో చేసుకోవటం వల్ల హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. మనము స్ప్రౌట్స్, జింజర్, సాల్ట్, నానబెట్టుకున్న రైస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కలిపి పిండి రెడీ చేసుకుందామండి. మీరు బ్యాటర్ వెట్ గ్రైండర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీకు ఏది ఉంటే అది దాంట్లో చేసేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. మీరు మొత్తం ఇప్పుడే వాడుకుంటారు అంటే సాల్ట్ అంతకు కలిపేసుకోండి, లేదు కొంచెం తర్వాత వాడుకుంటారంటే మాత్రం సాల్ట్ కలపకుండా పెట్టుకోండి. సాల్ట్ కలపకుండా పెట్టుకుంటే ఈ ఫోమ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, చూసుకోండి. ఇప్పుడు మనము పెసరట్టు వేసేద్దాం. ఇలాంటిది ఒక తవా తీసుకొని ఒక ½ స్పూన్ ఆయిల్ వేయండి. మీరు పెసరట్టు వేసేటప్పుడు మాత్రం ప్రతిసారి ఇలా మిక్స్ చేసి వేయండి, లేకపోతే వాటర్ అంతా పైన ఉంటుంది, పిండి కింద ఉంటుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేయండి. మీరు ఆనియన్స్ ఎంత ఎక్కువగా వాడితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేయండి. ఒక ½ మినిట్ అయ్యాక ఈ ఆనియన్స్ అన్నీ ఇలాగా ప్రెస్ చేసేయండి. అప్పుడు అంత పెసరట్లోనే ఉంటాయి ఆనియన్స్, మనం రివర్స్ తిప్పినప్పుడు బయటికి రాకుండా ఉంటాయి. పెసరట్టు ఇలా టర్న్ చేసుకోండి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెసరట్టు టోస్ట్ చేసుకోండి, లేకపోతే డార్క్ అయిపోతుంది తొందరగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేయండి. చూడండి, 2 సైడ్స్ బాగా టోస్ట్ అయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. పెసరట్టుని మనం కొబ్బరి చట్నీతో అయినా తినొచ్చు, లేదా అల్లం పచ్చడితో అయినా తినొచ్చండి. ఏ దాంతో అయినా టేస్ట్ బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.